బైరెడ్డి బౌద్ధ్ మార్క్ లైవ్లీహుడ్ ఫౌండేషన్ అడ్వైజర్ మెంబర్ను. మీకు అందరికి తెలిసిన పేరేని. ఈరోజు మనము ఈ బౌద్ధ్ మార్క్ లైవ్లీహుడ్ ఫౌండేషన్ మొదటిసారి బౌద్ధ్ మార్క్ పబ్లిక్ హెల్ప్ డెస్క్ స్థాపించడం జరిగింది. ఈ బౌద్ధ్ మార్క్ పబ్లిక్ హెల్ప్ డెస్క్ మేము జీరో కాస్ట్ మార్కెటింగ్ సపోర్టు, రైతులు, మన మహిళా సంఘాల వస్తువులు ప్లస్ మన స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయి. ఆ స్టార్టప్ కంపెనీస్కి తయారు చేసే ఉత్పత్తులకి జీరో కాస్ట్ మార్కెటింగ్ సదుపాయాలు ఇవ్వాలని ఈ పబ్లిక్ హెల్ప్ డెస్క్ని మనం స్థాపించడం జరిగింది. ఈ పబ్లిక్ హెల్ప్ డెస్క్కి ఫండింగ్ అనేది ఈ గ్రామంలో ఉండిన ఎత్తుపాడు అనే గ్రామంలో ఉండిన శ్రీ శివకేశవ స్వయం సహాయక సంఘము 1,00,000 రూపాయల వరకు ఫండింగ్ చేసి ఈ యొక్క పబ్లిక్ హెల్ప్ డెస్క్ని స్థాపించడం జరిగింది. ఇప్పుడు మనము నేరుగా కలుద్దాం. కమ్యూనిటీ మిత్ర ఉన్నారు, ప్లస్ శ్రీ శివకేశవ స్వయం సహాయక సంఘము ఆర్గనైజరు మనం తలగాని నిర్మల గారితో మాట్లాడదాం. నమస్కారం మేడం. ఏంటి మీరు ఒకసారి చెప్పండి మేడం. ఈ బౌద్ధ్ మార్క్ లైవ్లీహుడ్ ఫౌండేషన్లో మీరు కమ్యూనిటీ మిత్రగా వర్క్ చేస్తున్నారు. అలాగా ఈ యొక్క ఫౌండేషన్కి మీరు ఎంత పెట్టుబడితో ఈ ఫౌండేషన్ స్థాపించారు ఒకసారి ప్రేక్షకులకి ఎక్స్ప్లెయిన్ చేయరా? అందరికీ నమస్కారం అండి. నా పేరు తలగాని నిర్మల. మాది కోటబొమ్మాల మండలం, శ్రీకాకుళం జిల్లా, ఎత్తురాలపాడు గ్రామం. నేనైతే బౌద్ధ్ మార్క్ లైవ్లీహుడ్ ఫౌండేషన్లో కమ్యూనిటీ మిత్రగా వర్క్ చేస్తున్నాను. 500 కుటుంబాలకి సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 500 కుటుంబాలకు కూడా 24 గంటలు సర్వీస్ ఇస్తున్నందుకు నాకు చాలా గర్వకారణంగా ఉందండి. ఇది మా శివకేశ్వర స్వయం శక్తి సంఘం నుండి మేము 1,00,000 రూపాయలు ఈ బౌద్ధ్ మార్క్ లైవ్లీహుడ్ ఫౌండేషన్ పెట్టుబడి పెట్టడం జరిగిందండి. ఇందులో ఏంటంటే మాకు ఇప్పటి వరకు ఈ రూమ్కి సంబంధించి ఒక 9,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాము. తర్వాత బోర్డ్స్కి ఒక 5,000 ఇచ్చాము. అలాగే వెయిటింగ్ మిషన్కి ఒక 5,000 రూపాయలు ఇచ్చాము. అలాగే దీనికి సంబంధించి మిగతావన్నీ నిత్యావసర వస్తువులకి అన్నిటికీ మిగతా డబ్బులు ఖర్చు పెట్టడం జరిగిందండి. ఇందుకు చాలా ఎంతమందికి నేను సర్వీస్ ఇస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. ఇప్పుడు నిర్మల గారు, ఇప్పుడు ఈ మీరు పెట్టే 1,00,000 రూపాయలు అనేది ఒకటేమో మీ స్టోర్ సెటప్కి, బ్యానర్లకి ఇవన్నీ కూడా ఖర్చు పెట్టారు. ఇవన్నీ మీ చేతుల్లో ఖర్చు పెట్టారు, రైట్? బ్యాలెన్స్ ఒక మొత్తం ఎంత, ఒక 20-30 వేలు అవుతుందా? 30,000 అవుతుంది. ఇంకా 70,000 రూపాయలు అనేది మీకు నిత్యావసరం సర్వీస్. అంటే ఇక్కడ ఫౌండేషన్ ఏమి తీసుకోలేదు, రైట్? మీరు తీసుకునే డబ్బులకి వస్తువు రూపంలో మీ ఇక్కడ ఉంది. ఫౌండేషన్ ₹1 తీసుకుంది. అదే చూడండి, ఇక్కడ బౌద్ధ్ మార్క్ లైవ్లీహుడ్ ఫౌండేషన్ ఎలాంటి రూపాయి తీసుకోవట్లేదు. ఏ కూడా డబ్బులు కూడా ఈ 1,00,000 రూపాయలు కూడా వాళ్ళు ఆ పబ్లిక్ హెల్ప్ డెస్క్ సెటప్ చేయడానికి అవన్నీ కూడా వాళ్ళు స్వయంగా కొనుగోలు చేసినారు. వాళ్ళకి సపోర్ట్ ఎవరు తీసుకున్నారు అంటే ఈ యొక్క ఫౌండేషన్ ఉన్న ఆఫీసర్ స్టాఫ్స్కి, మిత్రాస్ లేదా అదర్ వెండర్స్ కూడా వాళ్ళతో మాట్లాడుకుని వాళ్ళు ఓన్గా పెట్టుకున్నారు. దీనికి ఎలాంటి బౌద్ధ్ మార్క్ లైవ్లీహుడ్ ఫౌండేషన్ మొత్తం కూడా ఇవన్నీ కూడా వాళ్ళ ఒక మానిటరింగ్లోనే జరిగింది. నెంబర్ 2, వీడికి ఏది కూడా వస్తువు వచ్చినప్పటికీ మన ఇట్లా ప్రతి ఒక్క వస్తువు కూడా వీడి పెట్టుబడితో వస్తుంది. ఎలాగంటే దీని సిస్టమ్ మీకు చెప్తాను నేను సింపుల్గా అర్థం కావడానికి. ఇప్పుడు అనుకోండి, ఒక 10,000 రూపాయలు సరుకు వీడికి ఇచ్చాము అంటే వీడు స్పాట్గా పేమెంట్ ఇచ్చేస్తాం. పేమెంట్ ఇచ్చేసి ఇది ఎక్కడ ప్రోడక్ట్ని పంపించాడో వాళ్ళకి మేము రిటర్న్ బ్యాక్ చేస్తాము. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు, వచ్చి ఈ 10,000 రూపాయల ప్రోడక్ట్ ఏది ఉందో ఈ మా సభ్యులకి ఏం చేస్తున్నారంటే మార్కెట్ ధరకి ఏం తక్కువ ధరలో వాయిదా పద్ధతులు ఇస్తున్నారు. అవునా మిత్ర గారు? సో వాయిదా పద్ధతులు ఇస్తారు. ఆ వాయిదా పద్ధతులు ఎట్లా అంటే వాళ్ళు వారం క్లియర్ చేసుకోవచ్చు. కొంతమంది 3 రోజులకి ఇస్తారు, కొంతమంది 15 రోజులు, కొంతమంది నెల, అంటే 30 రోజుల లోపల వాళ్ళు డబ్బులు క్లియర్ చేస్తారు. కలెక్షన్ డబ్బులు మొత్తం కూడా ఎవరి కంట్రోల్ ఉంటుంది? కమ్యూనిటీ మిత్ర ఉంటుంది. ఆ డబ్బులు కంపెనీ ఫౌండేషన్ డిపాజిట్ చేయాలి. మళ్ళీ ఎప్పుడు డిపాజిట్ చేస్తారో, ఎప్పుడు వీళ్ళకి సరుకు వస్తుంది అప్పుడు ఆ డబ్బులు పే చేయాలి. సో ఈ విధంగా ఎక్కడ కూడా మేము అమౌంట్ అనేది బౌద్ధ్ మార్క్ లైవ్లీహుడ్ ఫౌండేషన్ అమౌంట్ అనేది డిపాజిట్ చేసుకోవడం అట్లా ఏమీ చేయలేదు. అట్లా ఏం చేస్తున్నారా మిత్ర గారు? లేదు. ఏది కూడా వీళ్ళు సెటప్ వీళ్ళు చేసుకున్నారు. ఈ ఫౌండేషన్ ఈ యొక్క పబ్లిక్ హెల్ప్ డెస్క్ సెటప్ చేయడానికి అసలు అందుగుంటే ఫండెడ్ అండ్ సపోర్ట్ మొత్తం కూడా శ్రీ శివకేశవ స్వయం సహాయక సంఘము మొత్తం కూడా దీనికి ఆర్థిక పరంగా కానీ ఈ యొక్క పబ్లిక్ హెల్ప్ డెస్క్ డెవలప్మెంట్ కూడా వాళ్ళకి కృషి చేస్తారు. ఇంత చేసిన దానికి అయితే ఫౌండేషన్ నుంచి వాళ్ళకి ఏమి దొరుకుతుంది? ఫౌండేషన్ దానికి సంవత్సరానికి 2,29,500 రూపాయలు అనేది ఫినాన్షియల్ అసిస్టెంట్ ఇస్తాము. దాని బ్యాకప్ కాపీ ఇక్కడ మేము పెట్టుకున్నాము. ఇప్పుడు ఇది మొత్తం చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు చూడండి, ఇది మన బౌద్ధ్ మార్క్ పబ్లిక్ ఇది ప్రపోజల్ ఫాము.
ఇది ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, ఇది నింపి ఇవ్వాలి. ఇది సెక్షన్ లెటర్ ఎవరి పేరున వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కెమెరాలోట క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ కెమెరా రాస్తుంది, ఇద్దరున్నారు, ఆర్గనైజర్ మరియు సబ్ ఆర్గనైజర్. ఒకసారి మిత్ర గారు చెప్తారు ఆర్గనైజర్ పేరు, సబ్ ఆర్గనైజర్ పేరు. ఆర్గనైజర్ తలగా నిర్మల నేనేనండి, ఫస్ట్ ఆర్గనైజర్ను. సెకండ్ ఆర్గనైజర్ చింతాడు శ్రీలక్ష్మి. సో వీళ్ళకి మనం ఏం చేస్తామంటే ఫౌండేషన్ నుంచి ఒక 2 ఇయర్స్కి, ఈ ప్రపోజల్ మొత్తం 2 ఇయర్స్కి అండి. ఈ 2 ఇయర్స్కి అనేది వాళ్ళకి శాంక్షన్ లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ శాంక్షన్ లెటర్ మొత్తం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. టర్మ్స్ అండ్ కండిషన్ మేజర్గా ఏంటంటే ఈ యొక్క బోధ్ పబ్లిక్ హెల్ప్ డెస్క్ సస్టైనబుల్ ఆపరేషన్ గురించి మాత్రమే ఈ యొక్క ఫండింగ్ అనేది ఇస్తున్నాము. ఇచ్చిన దానికి వీళ్ళకి 1 ఇయర్కు వాళ్ళకి ఫండింగ్ ఇస్తాం. అంటే ఈ 2,29,500ది మేము ఇక్కడ బ్రేకప్ ఇచ్చాం. దీంట్లో ఏమో మనకి ఈ యొక్క 500 సభ్యత్వం తీసుకోవడానికి, వాళ్ళకి ఎన్రోల్మెంట్ చేయడానికి 7,500 రూపాయలు. ఈ యొక్క ఫౌండేషన్లో ఈ పబ్లిక్ హెల్ప్ డెస్క్లో 24 గంటలు ప్రజల సేవ చేయడానికి ఒక కమ్యూనిటీ మిత్రకి వాళ్ళకి రెమెంట్రేషన్ ఇస్తున్నాము. 5,000 రూపాయల రెమెంట్రేషన్ ప్లస్ ఒక 1,500 రూపాయల అలవెన్సెస్, మొత్తం 6,500. 12 నెలలకి సరిపోయింది 78,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అది కాక ఈ యొక్క రూమ్కి రెంట్కి అని, కరెంటు బిల్లుకి అని, అదర్ మెయింటెనెన్స్కి అని నెలకి ఒక 2,500 రూపాయలు. అలాగా 12 నెలలకి 30,000 రూపాయలు అండి. ఈ యొక్క మిత్రకి ఎంకరేజ్మెంట్ చేయడానికి ఇయర్లీ బోనస్ ఒక 30,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక కేపీ ఇన్సెంటివ్ అని ఒక 10,000 రూపాయలు, అంటే 30 + 10 + 78. ఈ మొత్తం కూడా ఈ యొక్క కమ్యూనిటీ మిత్రకి ఆమె కష్టం చేస్తున్నారు కాబట్టి ఈ ఫౌండేషన్, ఈ పబ్లిక్ హెల్ప్ డెస్క్ని సక్రమంగా ఆపరేట్ చేయాలి, ఆ ప్రజలకి సర్వీస్ ఇవ్వాలి. ఈ యొక్క పబ్లిక్ హెల్ప్ డెస్క్కి లాభాలు నడిపించడానికి ఇవ్వాల్సింది కమ్యూనిటీ మిత్రకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్. ఇది కాక ప్రజలకి అవగాహన కలిగించడానికి ఊర వనభోజనాల కార్యక్రమం అనేది ఒకటి పెడతాం. ఈ ఊర వనభోజనాల కార్యక్రమంలో ఈ బౌద్ధ పబ్లిక్ హెల్ప్ డెస్క్ దీని విధి విధానాలు ఏంటి ఇవన్నీ తెలుసుకోవడానికి 21,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇది మన ఆపరేషన్ కాస్ట్. అయితే ఎస్హెచ్జి గ్రూప్కి బెనిఫిట్ ఏంటి? ఎస్హెచ్జి గ్రూపు వాళ్ళు ఫండింగ్ చేసేదానికి, వాళ్ళు సపోర్ట్ చేసేదానికి, మొత్తం కూడా మానిటరింగ్ చేసేదానికి ఎస్హెచ్జి గ్రూప్కి అదనంగా 50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళు 1,00,000 రూపాయలు ఇక్కడ ఈ యొక్క పబ్లిక్ హెల్ప్ డెస్క్కి సెటప్కి, అది ఏంటి వస్తువు మనకి ఏంటి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, మనకి నిత్య అవసరాలు, అత్యవసర సరుకులకు కావాల్సిన వస్తువు ఇవన్నీ కూడా కొనుగోలు చేసేదానికి ఈ మొత్తం 1,00,000 రూపాయలకి పెట్టుబడి పెట్టేదానికి సంవత్సరానికి వచ్చేది వాళ్ళకి 50,000 రూపాయలు అదనంగా బెనిఫిట్. అంటే మంచి అంటే 4,166 రూపాయలు ప్రతి ఒక్క నెల వాళ్ళకి వాళ్ళ అకౌంట్కి వెళ్తుంది. ఇది కాక ఇప్పుడు వాళ్ళు పెట్టిన ఏ డబ్బు కూడా, అంటే వాళ్ళ డబ్బు మొత్తం కూడా ఫౌండేషన్ ఇది మొత్తం ఫౌండేషన్ నుంచి ఇచ్చే బెనిఫిట్. ఈ పబ్లిక్ హెల్ప్ డెస్క్ ఏ ఒక ఎస్హెచ్జి గ్రూప్ పెట్టుకుంది, ఫౌండేషన్ నుంచి వచ్చే బెనిఫిట్ 2,29,500. దీనికి లాభం నష్టంతో ఎలాంటి సంబంధం లేదు. సో ఇప్పుడు మనకి ఈ యొక్క పబ్లిక్ హెల్ప్ డెస్క్ పెట్టుకుంటే ఒక ఎస్హెచ్జి గ్రూపు ఎస్ఎంఈలో కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు వరకు మనం తీసుకున్న లోన్లు ఎక్కడో మనం వాడుకుంటూ ఉన్నాం, మనకి ఎలాంటి ఆదాయం లేదు. ఈరోజు మీరు పబ్లిక్ హెల్ప్ డెస్క్ మీ ఒక గ్రామ పంచాయతీ పెట్టుకుంటే మీకు 4,166 రూపాయలు అనేది ప్రతి ఒక్క నెల ఇవ్వడం జరుగుతుంది. అది కాక ఫౌండేషన్ ఏం చెప్పినారంటే, ఎలాగ ఇది మేము చేసే కార్యక్రమం అంతా కూడా దీంట్లో ఒక లాభంతో ఎంతో కొంత మనం పెట్టుకుంటూ ప్రజలకి సర్వీస్ ఇస్తున్నాం కాబట్టి ఒక 3 నెలల తర్వాత 4వ నెల నుంచి మీరు ఎలాగో మీ సంఘం నుంచి లోన్ తీసుకొచ్చారు కాబట్టి ఆ సంఘానికి అనేది బ్యాంకులో మీరు లోన్ కట్టాలి కాబట్టి మీ పద్ధతి ప్రకారంగా ఒక 50,000 రూపాయలు లోన్ తీసుకుంటే మీరు ఏం చేస్తారు, ఒక 25 నెలలు మీరు కడతా ఉన్నారు, అంతే కదమ్మా. అలా 1,00,000 రూపాయలు తీసుకుంటే 5,000 కట్టాలి. కాబట్టి 4వ నెల నుంచి మీకు ఏం చేస్తున్నామంటే 5,000 రూపాయలేమో మీకు అస్సలు ప్లస్ ఈ ఏదో 4,166 అలాగా మీకు 9,166 రూపాయలు అనేది ఎవ్రీ మంత్ మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎక్కడ చేసుకుంటారు? డబ్బులు ఎవరి దగ్గర ఉంటాయి? ఎలా కమ్యూనిటీ మిత్ర ఉంటుంది. కమ్యూనిటీ మిత్ర మీకు ప్రతి ఒక్క నెల 9,166 రూపాయలు అనేది మీకు ఎవ్రీ మంత్ తీసుకుంది. ఆ ఫౌండేషన్ దగ్గర ఉంటుంది. మళ్ళీ కూడా చెప్తాను, గుర్తుపెట్టుకుంటే ఫౌండేషన్కి ఎక్కడ కూడా ₹1 ముట్టుకోవట్లేదు.
ఫౌండేషన్ మీకు అదనంగా 2,29,500 రూపాయలు ఇస్తుంది. మళ్ళీ దీనికి రిపీట్ చేసి పెడుతున్నాను. సో మీకు ఏ ఒక్క డబ్బులతో కూడా మొత్తం కంట్రోల్ మీ యొక్క కమ్యూనిటీ మిత్ర ఉంటుంది. ఆ కమ్యూనిటీ మిత్ర కూడా ఏంటంటే మీ యొక్క సంఘంలో సభ్యురాలు ఉండొచ్చు, లేదా మీ గ్రామంలో ఒక సభ్యురాలు అయి ఉండొచ్చు. కాబట్టి ఈ కమ్యూనిటీ మిత్ర దగ్గర ప్రత్యేకంగా మీరు తీసుకుంటారు. దీనివల్ల ఏమవుతుంది, మీరు టైంకి లోన్ రీపేమెంట్ చేసుకోగలుగుతారు, ఆదాసుకోగలుగుతారు. దీనివల్ల మీరు లాభాలతో ఉంటారు తప్ప నష్టంతో ఉండదు. ఇక్కడ ఈ యొక్క ఫౌండేషన్లో ఇక్కడ పెట్టిన పబ్లిక్ హెల్ప్ డెస్క్లు కూడా ధరలు అనేది నిర్ణయించి మొత్తం కూడా కంట్రోల్ ఈ ఫౌండేషన్ ఉంటుంది. ఏ రేటుకి అమ్మాలంటే ఆ రేటుకి మీరు అమ్మాలి, లాభం నష్టంతో మీకు సంబంధం లేదు. కాబట్టి మీరు దానికి ఎలాంటి మీరు దాని గురించి ఆలోచించే అవసరం కూడా మీకు ఉండదు. సో ఈ యొక్క మంచి ఇనిషియేటివ్ అసలు ఈ యొక్క పబ్లిక్ హెల్ప్ డెస్క్ వల్ల మనము మీకు 25 సంవత్సరాల నుంచి మహిళా సంఘాలు మీ వస్తువులు అమ్ముకోవడానికి ఏ ఇబ్బందిగా ఉన్నారు. భారతదేశంలోని 12 కోట్ల మంది మహిళలు వాళ్ళందరూ కూడా వాళ్ళు డైరెక్ట్గా వస్తువులు అమ్ముకోవడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాం. అట్లా రైతులు కూడా మీకు సరైన మద్దతు ధర దొరకలేదు, ఏ బాధ ఉంది. 78 సంవత్సరాలు 79 సంవత్సరాలు అయిపోతూ ఉన్నది భారతదేశంలోట. మేము మా వస్తువులు అమ్ముకుని సరైన మద్దతు ధర దొరకలేదు సార్, తక్కువ రేట్లు అమ్ముకొని నష్టపోతున్నాం అనుకో ఆ భయం కూడా పోయింది. నేరుగా మా కమ్యూనిటీ మిత్రతో కన్సల్ట్ కాయండి. ప్రతి ఒక్క పబ్లిక్ హెల్ప్ డెస్క్ పైన ఫోన్ నెంబర్ ఏది ఉంది, మా కమ్యూనిటీ మిత్రాది ఫోన్ నెంబర్ ఉంటుంది. నేరుగా మీరు కమ్యూనిటీ మిత్రాన్ని కన్సల్ట్ కావచ్చు. మీరు ఏ ధరకి ఇస్తారు, ఏం చేస్తారంటే అక్కడ ఉండే లోకల్లో ఉండిన 500 మంది కుటుంబాలు ఎవరు ఉన్నారు, ఈ 500 మంది కుటుంబాలకి ఈ మా కమ్యూనిటీ ఈ ముగ్గురికి కనెక్టివిటీ చేయడానికి ఒక CFO పెట్టుకున్నాం మేము. దాని పేరు సుగ్గి చిన్నారెడ్డి గారు అనేది. దీనికి సంబంధించి ఫండింగ్ సంబంధించి కానీ, వర్కింగ్ క్యాపిటల్స్ కానీ, లేదా అదర్ ఇంకా లైజనింగ్ ఏమంటుకుని గ్రీవెన్సెస్ కూడా అక్కడ చూసుకుంటారు. ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్లో చరణ్ అని ఇంకా 2-3 ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఒక మెకానిజం మనకి ఈ సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. సో మీరు కాబట్టి ఈ అంతా కూడా యంగ్ అండ్ ఫెసిలిటీ ఉండిన పీపుల్స్ వీళ్ళు ఏం చేస్తారంటే ఎనర్జెటిక్గా గ్రౌండ్లో వర్క్ చేస్తున్నారు. నాకు తెలిసి ఈ వీడియో కొంచెం పెద్దగా అనిపించవచ్చు కూడా, బట్ డీటెయిల్గా చెప్పాలని మేము ట్రై చేస్తున్నాను. డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అవసరమైతే ఇంకో వీడియోలు కొంచెం స్క్రూటినీ చేద్దాం. వీళ్ళందరూ ఫోన్ నెంబర్స్ కూడా ఈ డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను నేను. నేరుగా మీకు నేను అందరూ కూడా మీకు చెప్తున్నాను వీడియో మీ గవర్నమెంట్ మెకానిజం మీకు అందరూ కూడా DRDA అండ్ సర్ఫ్ ప్లస్ మనకి అదర్ NGOs వీళ్ళందరూ కూడా మీకు చెప్తున్నాం. నేరుగా మా ఆఫీసర్స్ మీకు చెప్తున్నాను. ఈ ప్రాజెక్ట్కి ఇంప్లిమెంటేషన్ ఆఫీసరు తేజేశ్వర్ రావు ప్లస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు మనకి కైలాసరావు, అలాగా మా కమ్యూనిటీ మిత్రాలు ఉన్నారు. ఇక్కడ చూస్తే ఎత్తుపాటు దాంట్లో నిర్మలా గారు ఉన్నారు. అలాగా మా అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ 24 గంటలు మీకు అందుబాటులో ఉంటారు. కాబట్టి నేరుగా వాళ్ళతో మీరు కన్సల్ట్ అయిపోయి మీరు మీ వస్తువులు ఏముంటే మార్కెటింగ్ కావాల్సింది బెనిఫిట్స్ ఫెసిలిటీస్ వాళ్ళు క్రియేట్ చేస్తారు. మీకు బోర్డు మేము చాలా క్లియర్గా రాసాము. 0 కాస్ట్ మార్కెటింగ్ ఫెసిలిటీస్ అంటే ఈ అమ్మేదానికి మేము ఎక్కడ కూడా ఇక్కడ చార్జ్ చేయము. రూమ్ రెంట్ల నుంచి మొదలు పెడితే కమ్యూనిటీ మిత్ర వాళ్ళ శాలరీస్ మొత్తం కూడా ఫౌండేషన్ భరిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆపరేషన్ కాస్ట్ మీకు మిగిలిపోయి అలాగా బ్రహ్మాండమైన ఆఫీసు ఇక్కడ మీరు లోపలికి పెడితే యాక్చువల్లీ సిటీ పాయింట్ చేస్తున్నాం కాబట్టి పెట్టుకున్నాం. బ్రహ్మాండమైన ఆఫీస్ ప్రతి ఒక్క గ్రామం పెట్టాము. ఇక్కడ అంతా కూడా ఈ 500 కుటుంబాలు సరిపోయినంత స్పేస్ని మేము ప్లేస్ ఉంది. మీ ప్రోడక్ట్ డిస్ప్లే చేయడం, మీ ప్రమోషన్ చేయడం అన్నీ కూడా చేస్తాం. కాబట్టి దయచేసి అందరూ కూడా ప్రేక్షకులు చూసిన వాళ్ళందరూ కూడా మీరు దీనికి సపోర్ట్ చేయాలని చెప్పిన, అలాగా పబ్లిక్ రిప్రజెంటేటివ్ రాజకీయ నాయకులు ఉండిన అందరూ కూడా, స్వచ్ఛంద సంస్థలు ఉండిన వాళ్ళందరూ, గవర్నమెంట్లో ఉండిన అథారిటీస్ అందరూ కూడా ఈ వీడియో నుంచి మేము రిపోర్ట్ చేస్తాం. వండర్ఫుల్ భారతదేశం మొదటిసారి ఒక బ్యూటిఫుల్ సస్టైనబిలిటీ మోడల్ ఒకటి బిల్డ్ చేసినాం. కాబట్టి రండి మన రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలా ఇది పెడదాం. ఇక్కడ 0 రిస్క్ 0 లైబిలిటీ కాన్సెప్ట్ బిల్డ్ చేసినాం. సో మనము ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో నిర్మలా గారికి మనము థ్యాంక్స్ చెప్తాం. ఎందుకంటే భారతదేశంలో మొదట ఈ మోడల్ని పురుడు పోసిన
మనకి ఈ ముంగటికి వచ్చి నిర్మల గారు ఇంత పెద్ద మహాన్ కార్యక్రమం ఒక ఇంకొక బొమ్మెను ప్లస్ నేషనల్ బిల్డ్కి సహకారం చేశారు. కాబట్టి నిర్మల గారి చేతులతో ఈరోజు మనము ఒక మొదటిసారి మన భారతదేశంలో బౌద్ధమర్ పబ్లిక్ హెల్త్ డేస్ అనేది స్థాపించడం జరిగింది. సో మనము ఈ అందరు కూడా ధన్యవాదాలు చెప్తాం నిర్మల గారికి. నిర్మల గారి ఇంకా ఏదో రెండు ఎందుకు అసలు విషయాలు ఏం చెప్పాలంటే చెప్పవచ్చు, లేదంటే వాటి థ్యాంక్స్ కూడా మీరు చెప్పవచ్చు. ఒకసారి కెమెరాతో చూసి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో నేనైతే వచ్చానండి. ప్రజలకు 24 గంటల సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను వచ్చాను. సో మీకు 24 గంటల సర్వీస్ ఇవ్వాలని వచ్చారు. అమ్మ, ప్రజలు అంటే ఓన్లీ ప్రజలైనా మహిళలు రైతులు కూడా ఏమి సర్వీస్ ఇస్తాం అంటే రైతులు నేరుగా మీకు ఫోన్ చేస్తారు. ఇది వీడియో మొత్తం భారతదేశం వెళ్తుంది. నేరుగా రైతులు భారతదేశం ఎక్కడ ఉంది కూడా వాళ్ళకి మీరు వాళ్ళ వస్తువులకి అమ్మడానికి చేయడానికి మీకు అందుబాటులో ఉంటారు కదా. మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. వాళ్ళు మీకు కాల్ చేయవచ్చు, నేరుగా చెప్పవచ్చు వాళ్ళు ఏమి వస్తువులు అమ్ముతున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా నష్టపోతున్నారు, మంచి చెడ్ల వాళ్ళతో మీతో మాట్లాడుకోవచ్చు. సో కమ్యూనిటీ మిత్ర అయితే మీ సేవల గురించి ఎందుకంటే కమ్యూనిటీ మిత్ర ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరు ఆనందంగా సంతోషంగా ఆర్థికపరంగా అభివృద్ధి ఉండాలని కమ్యూనిటీ మిత్ర కూడా ఉద్దేశం. కాబట్టి మేము ఎప్పుడు కూడా బౌద్ధమర్ లైవ్లీహుడ్ అండ్ మా టీం మొత్తం కూడా కలిసి మీతో ఎప్పటికీ మీ యొక్క సేవలు ఉంటాం. రండి అందరు కలిసి కట్టి దీన్ని ప్రోగ్రామ్ని సక్సెస్ చేద్దాం. సో ఈ వీడియో వాచ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేయండి, సో లైక్ చేయండి, మీకు తెలిసిన 10 మందికి కూడా ఇది షేర్ చేయండి అని చెప్పేసి మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తాను.